హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇదేంటని చూస్తున్నారా? ఇంకా మార్నింగ్ అయితే ఇంకా రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా హెల్తీ కదా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు. చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే. ఇంకా ఏంటంటే నేను పిల్లలకి ఎలా అలవాటు చేశాను అంటే ఫస్ట్ అయితే బెల్లం అయితే వేసి అలవాటు చేశానండి. మనకి ఫస్టే ఇలా సాల్ట్ వేసి పెరిగేస్తే అంత అలవాటు కాదు పిల్లలకి. కాబట్టి నేను బెల్లంతో, అది స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు తాగేవారనమాట. అలా బెల్లంతో అలవాటు చేసిన తర్వాత నేను మెల్లమెల్లగా ఇదైతే అలవాటు చేశాను. ఇంకా ఇప్పుడైతే బెల్లంతో తాగరు, మొత్తం ఇదే తాగుతారనమాట. ఇంకా ఇది మంచిదనమాట. ఇంకా మజ్జిగతో చేసుకుంటే అలవాటు కావాలి అనుకునే వాళ్ళకి బెల్లంతో కూడా అలవాటు చేయొచ్చు. ఇంకా మార్నింగ్ అయితే ఒక గ్లాస్ తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే గులాబ్ జామ్ అయితే చేయమని అన్నారు. ఇంకా స్నాక్స్కి అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫస్ట్ టైం అండి నాకు ఇంత పర్ఫెక్ట్గా రావడం గులాబ్ జాము. నేను ఒకసారి ఒక వ్లాగ్లో పెట్టాను, ఎందుకో నాకు ఇలా వస్తున్నాయి, గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా ఖరాబ్ అవుతున్నాయి అనేసి. నేను ఒకసారి పెడితే నాకు వీడియో కింద కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని టిప్స్ అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేశాను. బట్ కాకపోతే నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే ఈ ఎండకి వీడియో తీసుకుంటే చెయ్యాలి అంటే చాలా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. నేను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతాను. కాకపోతే ఆ టిప్స్ అన్నీ ఫాలో అయితే మంచిగా వచ్చిందండి. చాలా అసలు పిల్లలైతే ఏంటి మమ్మీ ఇంత బాగుంది అనేసి అయితే అన్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మంకీ వాటర్ అయితే తాగుతుంది. అదైతే ఇట్లా చిన్న షూట్ అయితే చేశాను. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను. బయట ఏదో బాగా పెద్దగా సౌండ్ అయితే వచ్చింది, ఏంటి అనేసి ఇలా తొంగి చూశాను. ఇంకా మంకీ అమ్మో ఇంకా బయటకు వద్దులే అనేసి ఇంక ఇక్కడ నుంచి అయితే తీశాను. ఎందుకంటే ఎండలకి ఇంకా మనకి ఇంట్లో ఉంటేనే ఇంత ఘోరంగా దాహం అయితే వేస్తుంది. ఇంకా వాటికి ఎంత ఉంటుంది చెప్పండి. ఇంకా అదైతే తాగైతే వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ ఏంటంటే నేను నా శారీస్కి నేనే ఫాల్స్ అయితే వేసుకుంటాను. అలాగే మీకు తెలుసు కదా, నా బ్లౌజెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను అనేసి. ఇంకా పాపకు నాకు అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఇంకా బయటి వాళ్ళవి అయితే నేనేమైతే ఏమీ కుట్టను, కానీ ఇంట్లో వరకు అయితే అన్నీ నేనే కుట్టుకుంటానండి. ఇంకా ఇదైతే ఫాలో అంటే అందరూ పీకో చేసుకుంటారు కావచ్చు. ఇంకా నాకు నార్మల్ మిషనే ఉంది. ఏ పీకో మిషన్ అయితే ఏమీ లేదు. నేను నార్మల్ కుట్టు వేసుకుంటేనే ఇలా అయితే ఫాలో అయితే వేసుకుంటాను. ఇది వద్దనుకుంటే మనము ఇప్పుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా అయితే చేశాను. ఫస్ట్ కింద ఇలా అయితే చేస్తానమాట. ఈ శారీ నాకు షాపింగ్ మాల్ వెళ్ళగానే బాగా నచ్చిందండి చూడగానే. ఇంకా కలర్ బాగుంది కదా అని అయితే తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అదేంటో నేను తర్వాత చెప్తాను. ఇంకా ఇలా వేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. మనకి ఫస్ట్ కార్నర్లో అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. మనము ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం నిదానంగా ఇలా సదురుకుంటూ ఇలా చేసుకుంటే మంచి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఫాల్ అయితే. వేయడం అయితే చాలా ఈజీ. ఇంకా దీనికి బ్లౌజ్ అయితే కలరు ఇక్కడ కట్ వర్క్ కలర్ ఉంది చూడండి, ఆ కలర్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే బాగానే వచ్చిందండి డిజైను. కాకపోతే ఈ శారీ విషయంలో కొంచెము డిసప్పాయింట్ అయితే అయ్యాను. నేను లాస్ట్కు చూపిస్తాను అది ఎక్కడ ఏంటి అనేది. అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లోనే ఫాల్స్. వాళ్ళేమో పైన ఇట్లా వేస్తే మంచిగా వస్తుంది అనేసి అంటే నేను ఈ శారీకి అలా ఫాలో అయిదామనేసి ఈ లాస్ట్ కార్నర్ మొత్తం అయిపోయింది చూడండి. అయిపోయిన తర్వాత ఇలా పైనుంచి వేసాననమాట. ఇలా వేస్తూ అంటే ఒక సగం దూరం కూడా వేసాను. వేసిన తర్వాత నాకు అలా అలవాటు కాబట్టి ఇది అసలు రాలేదు. అండ్ మొత్తం ముడత వచ్చింది ఫాల్ అయితే. ఇంకా సగం వేసిన తర్వాత మొత్తం ఇప్పేసాను. ఇప్పేసి మళ్ళీ నేను ఎలా అయితే చేసుకుంటానో నేను మళ్ళీ అలాగే చేసుకున్నాను. ఎంత నిమ్మలంగా ఎంత సదురుకుంటూ చేసినా కూడా నాకైతే ఇంకా చాలా బాగా ముడత అయితే వచ్చింది. కాకపోతే కొన్ని ఛానల్స్లో ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ అనేసి అన్నారనమాట. అయితే సరే దీనికి ట్రై చేద్దాము అనేసి అలా ట్రై చేశాను, కానీ అది ఎందుకో ఇంకా నాకు సక్సెస్ అయితే కాలేదు. మళ్ళీ తీసి మొత్తం ఇప్పేసి ఇలా నాకు ఇక ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక నాకు ఇదే అలవాటు కాబట్టి ఇంకా ఇలాగే వస్తుంది. ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలాగే కదా వస్తుంది. ఇంకా ఇది
లాస్ట్‌కి ఇలా కార్నర్‌లో వేసిన తర్వాత మళ్ళీ శారీ పైనుంచి అయితే ఇలా వేస్తాననమాట. ఇలా ఒకటేసారి మొత్తం కాకుండా కొంచెం, 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 కొంచెం వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఒక చిన్న ముడతైనా ఉందా? అసలు ముడతలేమి రావు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది చూడండి మీకు కావాలంటే. అందుకే ఇంకా మనకి అలవాటు లేని దానికంటే ఇంకా అలవాటు ఉన్నదే పర్ఫెక్ట్‌గా వస్తుందని నేను ఇంకా అలాగే ట్రై అయితే చేశాను. చూడండి కిందైతే బార్డర్ చాలా బాగుంది కదా! నిజంగా నేను ఏంటంటే అక్కడ మనకి విప్పనివ్వరు కదా శారీ అయితే. పైనుంచి నాకు ఈ బార్డరే కనబడిందనమాట. ఈ బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నచ్చైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏంటంటే పైన గూడా ఏదో ఒక చిన్న బార్డర్ అయినా వస్తుంది కదా అనేసి అనుకున్నాను. కాకపోతే చూడండి ఇక్కడ అసలు పైన ఏమీ రాలేదు. కొంగు కూడా మంచిగా కుచ్చుళ్ళు ఇట్లా అన్నీ బాగానే వచ్చాయి. క్లాత్ కూడా బాగానే ఉంది. శారీ బాగానే ఉంది. బ్లౌజ్ బాగానే ఉంది. కాకపోతే పైన మాత్రం ప్లెయిన్‌గా ఉందనమాట. ఆ ఒక్క ప్లెయిన్‌గా ఉండడం నాకు నిజంగా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే పైన చిన్న కట్ వర్క్ లాగా ఒక చిన్న సన్న డిజైన్ ఉన్న బావుండు. అసలు కనీసం కొంగు వరకు ఉన్నా బావుండు. మొత్తమే ప్లెయిన్‌గా ఇచ్చేశారు అనేసి ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇంకేంలే ఇంగ అడ్జస్ట్ అవుదాం. కొన్నాం కదా! మళ్ళీ మనము వాపస్ ఇచ్చేటట్టు అయితే ఉండదు అనేసి ఈ బ్లౌజ్ అయితే ఇంక నేను బోట్ నెక్ అయితే పెట్టి స్టిచ్ చేసుకున్నాను. బావుందా? ఎలా ఉందో నాకైతే చెప్పండి ఒకసారి. ఇంకా హ్యాండ్స్‌కి అయితే మంచిగా ఫుల్‌గా వచ్చింది వర్క్ అయితే. ఇలా అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి నేనైతే ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. మనకి శారీలో హ్యాండ్స్‌కి సిల్వర్ వచ్చింది కదా! ఆ సిల్వర్ పైపింగ్ అయితే వేశాను. బోట్ నెక్ పెట్టేసి ఎనక ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాను. వేరే ఫ్రెండ్ వాళ్ళదైతే చూసాననమాట ఈ డిజైను. నాకు కొంచెం నచ్చింది. నచ్చింది కాబట్టి నేను కూడా ట్రై అయితే చేశాను. అలాగే పైన ఒక చిన్న బౌ అయితే ఇచ్చాను. అది ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ అయితే పెట్టి ఇంక బావుంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం అన్నట్టే పెట్టాను. ఇంకా పిల్లలు చూసైతే ఓకే మమ్మీ బావుంది ఉంచుకో అనేసి అయితే అన్నారు. ఇంకా సరేలే ఉంచేద్దాం అనేసి అయితే దాన్నైతే ఉంచాను. అలాగే ఈ బ్లౌజ్‌కి అయితే వెనక డిజైన్ ఎలా వచ్చింది? అసలు పర్ఫెక్ట్ వచ్చిందా? రాలేదా? అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. నాకు వేసుకున్నాను. వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా సెట్ అయింది. ఫస్ట్ కొంచెం నెక్ పెద్దగా అనిపించింది. మళ్ళీ తర్వాత నేను కొంచెం సెట్ చేసుకున్నాను. సెట్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్ అయితే సెట్ అయింది. ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు నేను అదైతే చిన్న షార్ట్ లాగానైనా మీకు పెడతాను. ఇప్పుడైతే ఇంకా కట్టుకోలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఆ పిల్లలు ఇంక మమ్మీ మేమైతే అసలు బయటికి వెళ్ళట్లేదు, ఎటు వెళ్ళట్లేదు అంటే ఇంకా అలా పబ్లిక్ గార్డెన్‌కి అయితే తీసుకెళ్ళామండి. ఇక్కడ 6 నుంచి 9 వరకే అయితే ఇంక అందరూ పిల్లలైతే బాగా ఆడుకుంటారు. ఇంకా వాకింగ్ చేసే వాళ్ళైతే చాలామంది వస్తారు ఇక్కడ. జెంట్స్, ఉమెన్స్ అందరూ. ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు. పిల్లలైతే మంచిగా ఆడుకుంటారనమాట. అలా 9 వరకి ఒక 1 అవర్ అయితే ఇంక వాళ్ళకు మంచిగా ఆడుకోవడానికి ఇంకా టైం ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇదొక చిన్న వ్లాగ్ అండి. నా వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.